వ్యవసాయ కార్మిక సంఘం, దళితుల హక్కుల పోరాట సమితి, గిరిజన సమైక్య ప్రజా సంఘాల ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కాలు పిలుపు మేరకు 32వ సచివాలయంలో పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కదిరి పట్టణంలో డిసెంబర్ 25వ తారీఖున మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు ఇస్తూ పట్టాలు పంపిణీ చేస్తామని చెప్తున్నాడు. మేమేమంటున్నామంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తుంది ఏమంటే కదిరి పట్టణంలో ఇస్తున్నటువంటి 1 సెంటు ప్లేసు ఎక్కడ చాలని చెప్పి వాళ్లకు ఆ లేఅవుట్లు రద్దుపరిచి అక్కడ 2 సెంట్లు ప్లేస్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా లేఅవుట్లు అయితే వేసినారో అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త లేఅవుట్లు వేసి 25వ తారీఖున వాయిదా పడకుండా నివేశ స్థలాలు పంపిణీ క్వార్టర్స్ ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. అందులో ఇప్పుడు నువ్వు ఇస్తున్న 1 సెంట్లో ఇంట్లో 3-4 ఉంటే అక్కడ వాళ్ళు జీవించడానికి ఏదైనా చిన్న ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సెంట్లో బెడ్రూము, కిచెన్ రూము, హాలు అనేక మౌలిక సదుపాయాలు ఉండవు. కాబట్టి అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, మున్సిపాలిటీ వ్యాప్తంగా ఈ ఉద్యమం చేపడుతున్నాము. ఎందుకంటే 2 సెంట్ల స్థలం ఇస్తే మున్సిపాలిటీలో ఏదో అంతా ఒక ఫ్యామిలీలో 5-6 మంది ఉన్నా కూడా జీవించడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా 25వ తారీఖున ఇస్తున్నటువంటి మీరు పంపిణీ చేస్తున్నటువంటి పట్టాలను అవి రద్దుపరిచి ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు వేసి 25వ తారీఖున వాయిదా పడకుండా ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, అదేవిధంగా హరిజన సంఘం కలిసి 25వ తేదీ క్రిస్మస్ పంపిణీ చేస్తున్న పట్టాలు 1 సెంటు చాలని 2 సెంట్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి పల్లెల ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ అని డిమాండ్ చేస్తున్నాం. తలుపుల మండలం ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ సభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, సిఈసి సభ్యులు పూల శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమైన నూతన భవనం, ప్రభుత్వ ఆసుపత్రిని ఇంకా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలియజేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకా 20 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు మున్వర్ బాషా, డాక్టర్ సల్మా, మండల కన్వీనర్ శంకర్, కులశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ఫయాజ్, రైతు సంఘం శివారెడ్డి, బండ శ్రీను, డీకే బాబు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యశాల భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. దరిదాపున 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ అధునాతనమైన హాస్పిటల్ వచ్చేదానికి ప్రక్రియ జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమంలో వైద్యాన్ని కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తూ విద్యతో పాటు వ్యవసాయంతో పాటు నిరుద్యోగ యువతకు ఇచ్చే అవకాశంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇదొకటి భాగంగా తీసుకొని వైద్యశాలలన్నింటినీ అభివృద్ధి చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కార్యక్రమం. గతంలో ఎప్పుడూ చూడలేదు. పల్లెల్లో రైతులకి, పల్లెల్లో ఉన్న ప్రజలకి ఇన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఒతిక్కు విద్యని అభివృద్ధి చేసే కార్యక్రమం, విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, పల్లెల్లోనే స్కూల్స్ని డెవలప్ చేసే కార్యక్రమం, పల్లెల్లో గ్రామ సచివాలయాలతో సహా ఆర్బీకే సెంటర్లతో సహా వెల్నెస్ సెంటర్లతో సహా చేస్తూ వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ గతంలో ఎప్పుడు ఉండేది కాదేమో. 104లు, 108లు, ఈరోజు మనకి ఇలాంటి హాస్పిటల్స్ అభివృద్ధి చేసే కార్యక్రమాలు, భవిష్యత్తులో పల్లెల్లో పెట్టుకున్నటువంటి వెల్నెస్ సెంటర్లలో పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే నైట్ టైమ్స్ కూడా మన దగ్గరనే ఉండి నర్సులు, హెడ్ నర్సులు లాంటి వాళ్ళు మన దగ్గర ఉండి ఏమైనా అత్యవసరమైన చికిత్సలు, రాత్రిలో ఏమైనా పాము కరవటమో లేకపోతే డెలివరీలో ఇలాంటివి ఉంటే కొన్ని దగ్గరుండి చూసుకునే కార్యక్రమం గతంలో ఎప్పుడు చూసినామేమో. పల్లె ప్రజలకి దీర్ఘకాలికమైన రోగాలు, షుగరు, బీపీ ఇలాంటి రోగాలు ఉంటే నిత్యము నెల పొడవునా, సంవత్సరం పొడవునా మందులు ఇళ్లకు పంపించే కార్యక్రమం
ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబంకి ఏమి సమస్యలు ఉన్నాయో వెతికి ఇచ్చే కార్యక్రమం, మీ పిల్లల్ని చదివించే కార్యక్రమం, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు వృద్ధులు ఉంటే వాళ్ళకు పెన్షన్లో ఇచ్చే కార్యక్రమం, వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయానికి ఇక్కడే రైతు భరోసా కేంద్రం పెట్టి వ్యవసాయంలో ఉన్న లోటుపాట్లు అన్నట్టు సరిదిద్ది మనకు వ్యవసాయంలో సాయం చేసే కార్యక్రమం. ఇంకా వైద్యానికి వచ్చేప్పటికీ మీ ఇంట్లో దీర్ఘకాలికమైన రోగాలు ఏమున్నా కూడా లాస్ట్ కళ్ళు ఆపరేషన్లు చేయించే కార్యక్రమం కూడా, కళ్ళ అద్దాలు ఇచ్చే కార్యక్రమం కూడా, ఇలాంటి సూక్ష్మంగా ఆలోచించి పల్లెల్లో ఏమి కావాలనో చూసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతూ ఒక సైడు సంక్షేమము, ఇంకో సైడ్ అభివృద్ధి, రెండు ప్యారలల్గా చూసుకుంటూ పోతా చేస్తానటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూసినాం, ఇప్పుడే చూస్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారిని. సంక్షేమ వికలాంగుల పింఛన్లు కానివ్వండి, అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, నేతన్న హస్తం కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తూ కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరికీ గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు కానీ, వాలంటీర్లు కానీ, నిన్న మొన్న పెట్టినటువంటి ట్రక్కులకు ఇచ్చే డ్రైవర్ల పోస్టులు కానీ, ప్రతి ఒక్కటి కూడా యువతకు కార్యక్రమాలు చెబుదోడుగా వాదుడుగా ప్రభుత్వం ఉంటూ డెవలప్ చేస్తూ, అలానే అభివృద్ధిని కూడా ఎలాంటి అభివృద్ధిని మనం పల్లెల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో 12 మనకు గ్రామ సచివాలయాలు వస్తున్నాయి, 12 రైతు భరోసా కేంద్రాలు వస్తున్నాయి, 12 వెల్నెస్ సెంటర్లు వస్తున్నాయి, అధునాతనమైన హాస్పిటల్ వస్తుంది. మన మండలానికి కావాల్సిన హంద్రీనివా కాలువ కంప్లీట్ చేసే టన్నెల్ కంప్లీట్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఆల్రెడీ నాకు తెలిసి ఆమలగుంది దగ్గర ఎగుపల్లెకు రోడ్డు కానీ, మనకు సింగనపల్లె రోడ్డు కానీ, చెదలోలపల్లె రోడ్డు కానీ, గుడాలగుంది సంబంధించిన రోడ్డు కానీ, లేదా రాజనోలపల్లెకి సంబంధించిన రోడ్డు కానీ, తెలంగాణ ప్రాంతంలో కొన్ని రోడ్లు అన్నీ కంప్లీట్ చేస్తాం. అంటే తెలంగాణ ప్రాంతం మన మండలంలో ఆ పైపక్క ప్రాంతానికి డెవలప్ చేసే కార్యక్రమం కానీ, ఇలాంటి కార్యక్రమాలు సరిదాపున 18 నెలలు కాలేదు మన ప్రభుత్వం వచ్చి. 18 నెలల్లో ఈ మండలంలో ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో ఎప్పుడు చూసింది లేదు. ఇలాంటి కార్యక్రమాలు, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము కృతజ్ఞులుగా ఉంటూ, ఇలాంటి కార్యక్రమాలు నువ్వు పదే చేస్తూ 10 కాలాల పాటు నువ్వు 20-25 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితులు లేవు. కాబట్టి నువ్వే ఎల్లకాలం ఉండాలని, ఈ ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుని ఆయనకు చేదుడు వాదుడుగా అండగా మనందరం నిలవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు తలుపుల మండలానికి సంబంధించి దాదాపు 60-70 సంవత్సరాల పాతబడినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి నూతన భవనం, అధునాతనమైనటువంటి భవనం కట్టిస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు 2 కోట్ల రూపాయలతో మరి భూమి పూజ కార్యక్రమం చేస్తాము. పూర్తిగా పాడుపడిపోయిన బిల్డింగు, ఎలాంటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూసాం. మరి ఈరోజు ఒక మంచి సెంటర్ 2 కోట్ల రూపాయలతో ఆపరేషన్ థియేటర్తో పాటుగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో ఈరోజు ఒక హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం కాబోతోంది. వచ్చే 6 నుంచి 9 నెలల కాలంలో ఈ భవనం పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మండల ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఈరోజు రాష్ట్రంలో వైద్యానికి అత్యంత పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పేదవాడు మరి ప్రైవేట్ ఆసుపత్రిని చేయించుకోలేని పరిస్థితుల్లో మరి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైనటువంటి కార్యక్రమానికి రూపుదిద్దడం చూసాం మనం. మరి అదే బాటలో నడుస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీలో 1000 రూపాయలు పైబడినటువంటి ప్రతి జబ్బును కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చి పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మరి ఈరోజు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పాడుబడిన ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము కూడా నూతన భవనాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా కదిరి ఏరియా హాస్పిటల్ని దాదాపుగా 18 కోట్ల రూపాయలతో వచ్చే వారం 10 రోజుల్లో దానికి కూడా భూమి పూజ చేయబోతూ ఉన్నాం. 18 కోట్ల రూపాయలతో అక్కడ కూడా ఒక అధునాతనమైనటువంటి ఆసుపత్రితో పాటు అన్ని సౌకర్యాలు కూడా మనకు రాబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాని జబ్బులన్నీ కూడా మనకు కదిరి పట్టణంలోనే ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో అన్ని రకాల వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. మరి అదేవిధంగా రైతు భరోసాకి ఏదైతే సచివాలయాలు ఉన్నాయో దాదాపుగా 12 సచివాలయాల్లో కూడా మనకు ప్రతి సచివాలయ పరిధిలో ఒక వెల్నెస్ సెంటర్, ఒక ఆసుపత్రి కూడా తొందరలో రాబోతూ ఉంది.
ఏ ఒక్కరూ కూడా వైద్యానికి ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇప్పటికే 104, 108 కూడా మండల పరిధిలోనే ఇక్కడే మనకు 108 ఉంది, 104 ఉంది. 104 ద్వారా నెలలో ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు 104 సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి ఇవన్నీ కూడా ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మండలానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు కేవలం 18 నెలల కాలంలోనే పూర్తి చేస్తూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా తొందరలోనే వచ్చే సంవత్సరం రోజుల్లోనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చుకుంటామని చెప్పి మండల ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో జ్యోతిరావు పూలే సర్కిల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాలిలో జగన్ నీళ్లలో పాయిజన్ అనే ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ రాష్ట ప్రజలకు సురక్షిత తాగునీరివ్వటం చేతకాని సీఎం డౌన్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రానికి ఆర్థిక వనరులు చేకూర్చాలంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు ఇలాంటి పెట్టుబడులను ఆహ్వానించి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విపరీతమైన పన్ను పోట్లు, ఇళ్ల మీద పన్నులు, మద్యం మీద పన్నులు, ఇసుక మీద పన్నులు, విద్యుత్ సుంకాల మీద పన్నులు, ప్రతి ఒక్కటి పన్నుల రూపంలో ప్రజల నుంచి ఆర్థిక వనరులను సాధించుకోవడం ఈ ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గమైనటువంటి పని. ఈరోజు ఆస్తి పన్నులను ఏ విధంగా పెంచబోతోంది ప్రభుత్వం అంటే రిజిస్ట్రేషన్ల విలువ ఆధారంగా. రిజిస్ట్రేషన్ల విలువ ఆధారంగా అంటే ఉదాహరణకు ఈ కదిరి పట్టణంలోనే ఒక కూలి చేసుకునే వ్యక్తికి వాళ్ళ నాన్నగారో అమ్మగారో సంపాదించిన ఆస్తి 50 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇల్లు పాతదే, అతను అందులో ఉంటూ కూలి పని చేసుకుంటుంటాడు, రోజుకు 500 సంపాదించుకుని పొట్ట పోషించుకుంటాడు. అలాంటి వ్యక్తి ఇల్లు రిజిస్ట్రేషన్ వాల్యూ కడితే 50 లక్షల రూపాయలు విలువ చేస్తే దానికి తగిన ట్యాక్స్ అతను మీదేస్తే అతను ఏ విధంగా కడతాడు అనేది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ల విలువ ఆధారంగా నిర్ణయించే పన్నులు ప్రజల నట్టి విరచడానికి, ప్రజల్ని దోచుకోవడానికి అని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఏలూరు ప్రాంతంలో చూస్తే ప్రజలు అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు, కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇలాంటి ఆకస్మికంగా హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికే 606 మంది ఈరోజు హాస్పిటల్ పాలైతే దాదాపుగా అందులో 3-4 చనిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కరే చనిపోయారు అంటూ ఉంది. నిన్న చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి, విజయవాడ హాస్పిటల్లో 2 చనిపోతే వాళ్ళని కేవలం ఏలూరు బాధితులు కాదు, కరోనా వచ్చి ఒకరు, ఊపిరితిత్తులతో ఒకరు చనిపోయాయని అబద్ధపు యొక్క సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ ఉంది. ఈ రోజు ఏలూరులో ఇప్పటి వరకు కూడా నిన్నటికి నిన్న కూడా 16-18 మంది హాస్పిటల్లో చేరారు. మరి వారి గురించి ఇప్పటికీ నిగ్గు తేల్చలా. ఏ విధమైన కారణంతో ఏలూరులో ప్రజలు అస్వస్థకు గురే హాస్పిటల్ పాలవుతున్నారో ప్రభుత్వం నిగ్గు తేల్చలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల యొక్క ఆరోగ్యాల పట్ల, ప్రజల యొక్క రక్షణ పట్ల, ప్రజల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి. లేని పక్షంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు, ధర్నాలు అవసరమైతే దేనికైనా సరే ఈ ప్రభుత్వాన్ని ముట్టడిస్తామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ల విలువ ఆధారంగా ఆస్తి పన్నులు పెంచకూడదు. అదేవిధంగా ఏలూరులో వెంటనే ఆ యొక్క అనారోగ్యపాలైన వాళ్ళని ఆదుకోవాలి అనేసి డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి ఈ యొక్క కదిరి గందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో పోరాటాలకు ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. ఏలూరులో జరుగుతున్న ప్రజలపైన పరిశుద్ధ నీరు తాగే దాదాపుగా 800 చిల్లర మంది ఆసుపత్రి పాలైనారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కూడా చలనం లేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా చేయడం లేదు. ఎందువలన ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది?
నిదర్శనం ఏలూరులో ఎవరు పట్టించుకోవడం లేదు, సరిగ్గా డాక్టర్లు కూడా చూడడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా చూడడం లేదు. మున్సిపాలిటీ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైంది. ఉదాహరణగా కదిరి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్త చెదారం గుంటలుగా పడి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఏమయ్యా అని చెప్పి బేసిక్ కానీ శానిటరీ అడిగితే అయ్యా మాకు సచివాలయంలో ఒప్పించేశారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చేతులు జరుపుకుంటున్నారు. ఏం జరుగుతూ ఉంది ఈ మున్సిపాలిటీలో? తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము వైసీపీ గవర్నమెంట్కి, అయ్యా మీరు సచివాలయంలో ప్రతి ఒక్క విషయం సచివాలయం అంటున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కూడా సచివాలయం, డ్రైనేజ్ సచివాలయం, చెత్త చెదారం సచివాలయం, అప్లికేషన్ ఏమైనా రైట్ పిఎఫ్ కార్డు అప్లికేషన్ కావాలంటే సచివాలయం, పెన్షన్లు కావాలంటే సచివాలయం, అన్ని సచివాలయం చేశారు. కానీ ఒకటి కూడా రెస్పాన్స్ లేదు, ఒకటి కూడా పని జరగడం లేదు. ఈ కదిరి మున్సిపాలిటీలో వాటర్ ప్రాబ్లం గురించి మేము చెప్పాము. కాలువలో డ్రైనేజ్లో చాలా కుళాయిలు ఉన్నాయి. ఆ కలుషిత నీరు కూడా తాగే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. వెంటనే కదిరి మున్సిపాలిటీ కమిషనర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ వెంటనే పట్టించుకొని డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మురికి వ్యవస్థ కానీ, చెత్త చెదరం కానీ వెంటనే క్లీన్ చేయాలా, ప్రజలకు ఆదుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ నాయకత్వంలో మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కదిరిలో నారాయణ స్కూల్ ని క్లోజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ స్పందించిన విద్యాశాఖ అధికారులు కేవలం కార్పొరేట్ స్కూళ్లను కాపాడే ప్రయత్నం చేస్తూ వాటికి కొమ్ము కాస్తున్నారు. దాదాపు జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చి 14 రోజులు కావస్తున్నా ఇంతవరకు నారాయణ స్కూల్ క్లోజ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు తక్షణం వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నారాయణ స్కూల్ ని క్లోజ్ చేయాలని ఆర్డీఓకి ఆర్ఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సంబంధించిన అధికారులందరూ స్పందించి నారాయణ స్కూల్ ని సీజ్ చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ మరియు తేజ, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2020-21 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ని పూర్తిగా నారాయణ స్కూల్కి క్లోజ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి ఆదేశాలు వచ్చినా కూడా 27వ తేదీ వచ్చినా కూడా ఇంతవరకు గాను విద్యాశాఖ అధికారులు కావచ్చు, సంబంధించిన బాయ్స్ హై స్కూల్ మల్లికార్జున హెచ్ఎం గారికి కూడా ఒక నోటీసును పంపించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. దాదాపు ఈ పొద్దుటికి 14 రోజులు కావస్తున్నా కూడా నారాయణ స్కూల్ దగ్గర నుంచి ఫైల్ రిసీవ్ చేసుకొని వీళ్ళు ఏ విధంగానూ స్టేట్మెంట్ ఇవ్వకుండా విద్యాశాఖ అధికారులు అయితేనేమి, సంబంధించిన బాయ్స్ హై స్కూల్కి సంబంధించిన హెచ్ఎం గారు అయితేనే కానీ ఫైల్ రిసీవ్ చేసుకోకుండా ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు మభ్యపెడుతూ కేవలం నారాయణ స్కూల్ను కాపాడే ఒక ధోరణిలో ఆలోచిస్తూ నారాయణ స్కూల్కి కొమ్ము కాసు, ప్రైవేట్ స్కూళ్ళకి ఇంత సంబంధించిన అధికారులందరూ కూడా కదిరిలో కొమ్ము కాసుడని పూర్తిగా మాకు స్పష్టమైంది. ఈరోజు మేము అధికారులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా నారాయణ స్కూల్కి ఈ 2020-21 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ను క్లోజ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఖచ్చితంగా నారాయణ స్కూల్ సీజ్ చేయాలి, లేకుంటేనా మేము ఖచ్చితంగా మేము ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి రాయలసీమ విద్యార్థి యువజన సంఘం తెలియజేస్తున్నాం. ఈ పొద్దు కదిరిలో ఎంఈఓ గారు కావచ్చు, సంబంధించిన అధికారులందరూ కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పూర్తిగా కొమ్ము కాసు కాపాడుతున్నారని పూర్తిగా స్పష్టమైపోయింది ఈరోజు. ఎందుకంటే 14 రోజులు కావస్తున్నా మీకు ఖచ్చితంగా నోటీస్ అందిన జిల్లా విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి నారాయణ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని ఈ పొద్దుటి వరకు మీరు తీసుకోలేదంటే పూర్తిగా మీరు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కదిరిలో ఉండే ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పుడైనా ఇది అందరికీ తెలిసింది కాబట్టి మా దగ్గర కూడా మీకు వచ్చిన నోటీసు మా దగ్గర కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు అందరి దృష్టిలో కనీసం ఆ ప్రభుత్వ అధికారులు ప్రజల కోసమే పనిచేస్తారు అనేది నిరూపించుకునే దానికైనా కూడా ఖచ్చితంగా మీరు నారాయణ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే మేము ఖచ్చితంగా 2-3 రోజుల్లో మీరు యాక్షన్ తీసుకోకుండా దీన్ని ఇదే విధంగా మభ్య పెడుతూ ఉంటే మేము ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్, మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు తులసిరెడ్డి సార్ గారు మా కదిరికి విచ్చేసినందుకు
మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సార్ మేము ఘనమైన స్వాగతం తెలుపుతున్నాం. తులసిరెడ్డి అన్న గారు రాష్ట్ర పరిస్థితుల గురించి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన గురించి, నరేంద్ర మోడీ గారి యొక్క పాలన గురించి సార్ ఈరోజు మాట్లాడడానికి వచ్చారు. మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 18 నెలల వైకాపా పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడింది. ఈ 18 నెలల కాలంలో ఈయన చేసిన ఘనకార్యం ఏమంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం సంక్షోభం, అమ్మఒడి నాన్న బుడ్డికి సరిపోవడం లేదు. ఇది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి చెప్పాలంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టాడు. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవరెడ్డి గారు మొదలుకొని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 15 మంది ముఖ్యమంత్రుల కాలంలో 58 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా, నవ్యాంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన పీరియడ్లో అదనంగా అయిన అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. ఈ 18 నెలల కాలంలో, అంటే 1.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన అప్పు 1,40,000 కోట్లు. 1,00,000 కోట్లు 58 సంవత్సరాల్లో 15 మంది ముఖ్యమంత్రులు, 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 1,40,000 కోట్లు 1.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టాడు. FRBM యాక్ట్ ప్రకారంగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ 2003 చట్టం ప్రకారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏ ఏడాది కూడా 3% మించి అప్పు తీసుకురాకూడదు. మొత్తం కుములేటివ్ అప్పు తీసుకుంటే 25% దాటకూడదు. కానీ ప్రస్తుతం రాష్ట్ర అప్పు, కుములేటివ్ అప్పు మొత్తం 34.76%. 20% దాటకూడదు, 34.76% అయింది. దేశంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో హైయెస్ట్ అప్పు శాతం GSDPలో ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన కనుక. ఇక రెండవది, అందుకే అప్పులు ఫుల్ అన్నాను. రెండవది అభివృద్ధి నిల్. అభివృద్ధి నిల్ అనే దానికి నాకంటే మీకే బాగా తెలుసు. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ ఇట్లా పోయాను, ఈవినింగ్ ఇట్లా వచ్చాను. గోరంట్ల, ఓడిసి, కదిరి ఈ రోడ్డు చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించే అర్హత ఒక నిమిషం కూడా లేదు. ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఇది పులివెందుల బెంగళూరు రోడ్డు. ఈయన పులివెందుల నుండి కదిరి వరకు కూడా అట్టే ఉంది, అతి భయంకరంగా. మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గించడమే కాకుండా ఆ తగ్గించిన కేటాయింపులు కూడా ఖర్చు పెట్టలేదు. గత సంవత్సరం 2019-20లో వ్యవసాయ రంగానికి కేటాయించింది 18,326 కోట్ల రూపాయలు. చివరికి ఖర్చు పెట్టింది 6,549 కోట్ల రూపాయలు. అంటే కేటాయించిన దాంట్లో 36% ఖర్చు పెట్టారు. సాగునీటి రంగానికి సంబంధించి 2004-2014 మధ్యలో కాంగ్రెస్ హయాంలో అటు రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము టోటల్ బడ్జెట్లో 17% సాగునీటి రంగానికి కేటాయించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత
అది 9% తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 5.76% తగ్గింది. పోనీ అదైనా ఖర్చు పెట్టారంటే గత సంవత్సరం సాగునీటి రంగానికి కేటాయింపు 13,139 కోట్ల రూపాయలు, ఖర్చు చేసింది 4,995 కోట్ల రూపాయలు, అంటే 35%. కాబట్టి ఆ విధంగా చూస్తే అభివృద్ధి నిల్. ఇక సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా నాయకులు పదే పదే సుత్త కొట్టుకుంటుంటారు, మేము సంక్షేమం మేము చేసినంత ఎవరూ చేయలేదని చెప్పేసి. దానికి వాళ్ళు అమ్మ ఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా, వాహన మిత్ర ఇవన్నీ చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటుంటారు. ఈరోజు కూడా వైఎస్ఆర్ జీవమిత్ర అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఈ వైఎస్ఆర్ జీవమిత్ర అనేది ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూత పథకమే. వైఎస్ఆర్ చేయూత పథకం కింద కొందరికేమో పాడి పశువులు ఇచ్చేసి దానికి పాల వెల్లువ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు, ఒక కొత్త పేరు పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ చేయూత కింద గొర్రెలు మేకలు ఇచ్చేదానికి దీనికి వైఎస్ఆర్ జీవమిత్రాన్ని పెట్టి దానికి ఒక అడ్వర్టైజ్మెంట్. కానీ ఓవరాల్గా ఇవన్నీ అమ్మ ఒడి మిగతా పథకాలన్నీ కలిసి నాన్న బుడ్డికి సరిపోవడం. ఈ కుటుంబాల్లో ఒక్క తాగుబోతు రోజుకు 1 క్వార్టర్ తాగేవాడు ఉంటే గతానికి ఇప్పటికి తేడా ఏమంటే, గతంలో 150 రూపాయలతో 1 క్వార్టర్ ఒక తాగుబోతు తాగేవాడు. ఇప్పుడు అదే మత్తు కావాలంటే 300 రూపాయలు కావాలి. అంటే రోజుకు 150 రూపాయలు, నెలకు 4,500, సంవత్సరానికి 54,000 రూపాయలు. 1 క్వార్టరు ఒక తాగుబోతుకు ఒక కుటుంబంలో ఉంటే 54,000 రూపాయలు. ఈయనిచ్చేది అమ్మఒడి కింద 15,000, చేయూత కింద 18,750, ఆసరా కింద వస్తే ఒక 10,000, రైతు భరోసా కింద వస్తే ఆ 7,500, అన్నీ కలిపినా కానీ 54,000 కాదు. ఇది చాలక ఆ కుటుంబాల్లో మొగుడు వచ్చేసి పిల్లం తాలిబొట్టు తమ్ముతున్నాడు, తాలిబొట్టు తాకట్టు పెడుతున్నాడు. అందుకోసము ఈ సంక్షేమ పథకాల డబ్బంతా నాన్న బుడ్డికి జరపడంలే. కాబట్టి దానికి మద్యపాన నిషేధము అనే పేరు బదులు జగనన్న తాలిబొట్లు తెంపే పథకం, జగనన్న పుస్తలు తెంపే పథకం, జగనన్న మద్యపాన నిషా పథకం అని పెడితే కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి పరిపాలించాలంటే దానికి శక్తి కావాలి, దానికి ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ అనేది లేదు. ఈ 18 నెలల కాలంలో ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనో చేశారు. ఇంకా రాబో రోజుల్లో ఇది కూడా చేయలేడు, ఈ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయలేడు. ఆల్రెడీ ఇప్పటికే రేషన్ కాస్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎగవేసడానికి ఏప్రిల్ 1 నుండి ఆ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దుబారా తగ్గించుకొని ఆర్థిక క్రమశిక్షణను పాటించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దు అని కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తూ ఉంది. రెండు 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నెలకొంది. రాష్ట్రంలో, కేంద్రంలో 2020లో ఉన్నాం. 6 సంవత్సరాల ముందు వరకు కూడా అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ పూర్తి మెజారిటీ, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం. జగన్ పార్టీ ఎన్నాళ్ళు అధికారంలో లేదు? 2011లో స్థాపించాడు. 2019 వరకు 8 సంవత్సరాల పాటు అధికారంలో లేదు. చంద్రబాబు నాయుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు లేడు. కాబట్టి చంద్రబాబు 10 ఏళ్ళు అధికారం లేడు, జగన్మోహన్ రెడ్డి 8 ఏళ్ళు లేడు, మేము 6 ఏళ్ళే. కాబట్టి 2024లో లేదా ముందుగా జమిలీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ మళ్ళా గత వైభవ ప్రభావాలతో మళ్ళా వస్తుంది. ఆ డ్రామా చూశారు, ఈ డ్రామా చూశారు, ఆయన సినిమా చూశారు, ఈయన సినిమా చూశారు, మళ్ళా వచ్చేసి పాత సినిమా చూడాలనుకుంటున్నారు. మళ్ళీ వచ్చేసి లవకుశ కానీ పాత సినిమాల వల్ల ఎన్ని చిన్న చూస్తుంటారు. మూగ మనుషులు కానీ, లవకుశ కానీ, మాయాబజార్ కానీ
కాబట్టి ఆ విధంగా ఏమైనా కాంగ్రెస్ మేలు ఈ పార్టీల కంటే అని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ముసురుడైన బసిరెడ్డి మేలని కడప జిల్లాలో ఒక సామెత ఉంది, మొదటి సామెత. ఆ విధంగా ఏమైనా కాంగ్రెస్ మేలురా అనే అభిప్రాయానికి ప్రజలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా రేపు ఆ మీటర్లు బిగిస్తే అడిగి అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. ఏమంటేదా ఇప్పుడు మీరు చెప్తున్నా కదా, ప్రాంతీయ పార్టీని బేస్గా చేసుకొని జాతీయ పార్టీని టాలీ చేయడం అది పద్ధతి కాదు. ఒకటి ఏమంటే మీ నాయకులే ఆజాద్ కానీ ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ ఎప్పటికీ కేంద్రంలో రాదు అని చెప్పి, అధికారంలో రాదని వాళ్ళే బాహటంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిదీసి కేంద్రంలో కూడా తానుగా ఆత్మహత్య యత్నం చేసింది, ఆత్మహత్య చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని కాదంటారు. ఇప్పుడు ఆ ఫేజ్ అయిపోయింది. ఇంకా పొద్దుసం దాన్ని పట్టుకొని ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా మేమందరం కోసం ఉన్న వాళ్ళే, మేము కిరణ్ కుమార్ రాజీనామా చేశాడు, నేను ఆ రోజు రాజీనామా చేశాను అధికార ప్రతినిధి పదవికి 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్కు. ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ సందర్భంలోనే ప్రత్యేక హోదా ఇచ్చింది రాష్ట్ర విభజన సందర్భంగానే. తర్వాత రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇచ్చింది ఆ విభజన చట్టంలోనే. కడప జిల్లా స్టీల్ ప్లాంటు, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరము, రాజధానికి నిధులు, 13 కేంద్రీయ సంస్థలు, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, ఇవన్నీ ఈ 6.5 సంవత్సరాల్లో సాధించి ఉంటే అటు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మొన్నటి వరకు టీడీపీ కానీ ఇప్పుడు వైకాపా కానీ లేదా కేంద్రంలో బీజేపీ ఇచ్చింటే ఒక విధంగా రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్కు వరమైండేది. అవి రాలేదు కాబట్టి సమస్య ఉంది. అదే కాంగ్రెస్ వచ్చింటే 100% ఇవన్నీ వచ్చినట్టు ఒక విధంగా ఆ రోజు సమైక్యాంధ్రకు పాటుపడినందుకు కూడా నిజంగా ఈ రోజు ఇది జరిగిందే మేలు అనే విధంగా భావించాల్సి వచ్చిండేది. అది జరగలేదు కాబట్టి సమస్య. 2017లోనే ఈ ప్రతిపాదన నీతి ఆయోగ్లోనే ఈ ప్రతిపాదన పెట్టాడు. మన ఇటీవల కూడా ఆయన చెప్పడం జరిగింది, మన స్పీకర్స్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇది అంత ఈజీ కాదు. దీనికి అనేక రాజ్యాంగ సవరణలు చేయాలి. దాదాపు 4 రాజ్యాంగ సవరణలు చేయాలా. దానికి లోక్సభలో రాజ్యసభలో 2/3 మెజారిటీ రావాలా. తర్వాత కొన్ని రాష్ట్ర అసెంబ్లీల కాలాన్ని కుదించాలా, కొన్ని రాష్ట్ర అసెంబ్లీల కాలాన్ని పొడిగించాలా. కాబట్టి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రపోజలు ఆయన చేశారు, కానీ ప్రపోజలు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది అంత ఈజీ కాదని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు జమిలీ ఎన్నికలంటే మన రాష్ట్రానికి సంబంధించి ఆల్మోస్ట్ అనేక సార్లు జమిలీ ఎన్నికలే. 2019, 2014, 2009, 2004, 99 ఇవన్నీ కూడా మన జమిలీ ఎన్నికలే. అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వస్తున్నాయి. కాకపోతే అంటే స్థానిక ఎన్నికలు సెపరేట్గా ఉన్నాయి. కాబట్టి దానికి వారు చెప్పే కారణం ఏమి, కొంత డబ్బు ఖర్చు తగ్గుతుంది, కొంత అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బందులు ఉండకుండా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన కొంత అభివృద్ధికి ఆటంకం అవుతుంది, తరచుగా ఎన్నికలు జరుగుతుంది అనేది మోడీ గారు కానీ జమిలీ ఎన్నికలు కావాలనే వాళ్ళు కానీ చెప్పేది. కానీ అట్ ది సేమ్ టైం ఏదో కొట్టంలో ఎలుక ఉందని చెప్పేసి కొట్టానికి అగ్గి పెట్టడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. దాంట్లో మీరు ఖర్చు అనేది చాలా స్వల్పం. ఈవెన్ 0.1% కూడా ఇది బడ్జెట్లో 0.001% బడ్జెట్లో అవుతుంది. నువ్వు ఎన్నికల కోడ్కు డ్యూరేషన్ తగ్గించండి, ఇంకా కొన్ని దాంట్లో మార్పులు చేయండి. కానీ మొత్తము దానికోసం జమిలీ ఎన్నికలే పెట్టి అంటే ఇది ఒక విధంగా నాకు తెలిసి దీపావళి పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ ఒకే రోజు చేస్తే పీడబోతుంది కదా అన్నట్టుగా ఉంది. ఇవి కేంద్రం ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగంలోనే 7th షెడ్యూల్లో లిస్ట్ 1 కేంద్ర ప్రభుత్వం, లిస్ట్ 2 రాష్ట్ర ప్రభుత్వం, లిస్ట్ 3 కాంకరెంట్ లిస్టు. అంటే ఏమేమి పనులు చేయాలని చెప్పేసి నిర్దేశించబడింది. స్థానిక సంస్థలకు సంబంధించి రూరల్ బాడీస్కి 11th షెడ్యూల్లో 29 అంశాలు, 12th షెడ్యూల్లో 18 అంశాలు సెపరేట్గా ఉన్నాయి. ఎవరెవరు చేయాల్సిన పనులు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ అంశాల వారిగా ఎన్నికలు జరగాల. అలా కాకుండా మొత్తం ఐఏఎస్ ఎగ్జాము, 10th క్లాస్ ఎగ్జాము, బ్యాంక్ ఎగ్జామ్ కలిసి ఒకటే పెట్టేట్టు ఉంటుందో అట్లా ఉంటుంది. పోనీ వాటంతకు అవే వచ్చినప్పుడు ఎట్లా పెట్టాం, కానీ అదే విధంగా దాన్ని మార్చి చేయాల్సినంత అవసరం లేదు అనేది అభిప్రాయము.
ఆల్రెడీ కాంగ్రెస్ ఏఐసిసిలో దీని జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది 84th ఏఐసిసిలో. ఇప్పుడు ఇది కేవలము ఇవి తేనె పూసిన కత్తులు. ఈ 3 చట్టాలు, ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టము, 2 వ్యవసాయ మార్కెటింగ్ చట్టము, 3 అత్యవసర సరుకుల నిల్వ చట్టం. ఈ 3 కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏమి, ఆల్రెడీ చిన్న స్థాయిలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ జరుగుతుంది. కొన్ని చోట్ల సన్ఫ్లవర్కు కొన్ని కంపెనీలు వాళ్ళే ఇథనాల్ సప్లై చేసి వాళ్ళే కొన్ని జరుగుతూ ఉంది. కానీ గవర్నమెంట్ వచ్చేసి మొత్తం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే మొత్తం రైతులందరినీ రేపు అమెజాన్ కానీ, ఆదాని కానీ, అంబానీ కానీ ఇలాంటి కంపెనీలు కొన్ని వేల ఎకరాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ పరం చేసేదానికి ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్. రెండవది వ్యవసాయ మార్కెటింగ్. అంటే రేపు మార్కెట్ సెస్ ఉండదంట. దానికి ఏం చెప్తున్నారు, రైతు తను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ఒక తేనె పూసి చెప్తున్నారు. ఏమి ఇప్పుడు లేదా? రైతు ఇప్పుడు కూడా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కదిరోళ్ళు వచ్చేసి ఢిల్లీకి పోవడం లేదా? మా వేంపల్లలో తమలపాకులు తీసుకుని ఎక్కడెక్కడో పోతున్నారు వచ్చేసి చీనికాయలు, అరటికాయలు. కాకపోతే ఏమంటే మార్కెట్ సెస్ కడతారు. కాబట్టి ఇప్పుడు ఉంది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, ఆ చుట్టూ చెప్పి మార్కెట్ సెస్ ఉండదు. నువ్వు మార్కెట్ సెస్ ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్స్ ఉండవు. మార్కెట్ యార్డ్ సర్వైవ్ కావాలంటే మార్కెట్ సెస్ ఉండాలా. రేపు మార్కెట్ యార్డ్స్ లేనప్పుడు నువ్వు ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేస్తావు? ప్రొక్యూర్మెంట్ లేనప్పుడు ఎంఎస్పి ఎట్టు ఉంటుంది? ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ లేనప్పుడు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే ఉండదు. కాబట్టి ఓవరాల్గా మార్కెటింగ్ వ్యవస్థ అంతా మళ్ళీ వాళ్ళ చేతిలోకి పోతుంది. ఫార్మింగ్ వ్యవస్థ బడా కంపెనీల చేతిలోకి పోతుంది, మార్కెటింగ్ వ్యవస్థ వాళ్ళ చేతిలోకి పోతుంది. దాని తర్వాత వచ్చేది ఏమి, అత్యవసర సరుకుల చట్టం. అంటే ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అంట. అంటే ఈ బడా కంపెనీలు మొత్తము డబ్బులు పెట్టి కొని ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మొత్తం స్టాక్ పెట్టుకుంటారు. ఈ లోపల కృత్రిమ కొరత సృష్టిస్తారు. కందిపప్పు ఇంకోటో కొరత సృష్టించి మనము చూస్తున్నాం. వచ్చేసి ఆ కృత్రిమ కొరత వచ్చినప్పుడు ఒకసారి ధరలు ఏ విధంగా పోతాయో. కాబట్టి మొత్తము వినియోగదారుని ఇక్కడేమో రైతును నాశనం చేశారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పెట్టి, వ్యవసాయ మార్కెటింగ్ పెట్టి, అక్కడ స్టాక్ పెట్టి కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారుని నాశనం చేస్తున్నారు. కాబట్టి రైతుకు కనీస ఆదాయ భద్రత ఉండదు, వినియోగదారునికి ఆహార భద్రత ఉండదు. ఇది రైతుకు వ్యతిరేకం, వినియోగదారునికి వ్యతిరేకం, బడా వ్యాపారస్తులకు అనుకూలం. అందుకోసం ఇవి తేనె పూసిన కత్తులు. కాబట్టి ఖచ్చితంగా ఇది రైతుల స్వానుభవంలో రైతులు వచ్చేసి వాళ్ళల్లో మేధావులు ఉన్నారు. రైతుల్లో కూడా ఏమి అందరూ మోడర్న్ వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ స్వానుభవం ఉంది. కాబట్టి ఇప్పటికైనా లక్షలాది మంది రైతులు ఎముకలు కొరికే చలిలో బాష్పవాయు గోళాలను కేర్ చేయకుండా, పోలీసుల లాఠీలను కేర్ చేయకుండా, జల ఫిరంగులను కేర్ చేయకుండా 13 రోజులుగా ఆడవాళ్ళు, పిల్లలు అంతమంది అక్కడ ఉన్నారంటే అది ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి. అనేక మంది పద్మ అవార్డు గ్రహీతలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఖేల్రత్న అవార్డు, అర్జున అవార్డు పొందిన వాళ్ళు ఎన్నికిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. అదే కాక మీ మిత్రపక్షాలు, పోనీ రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు కాదు, మీ మిత్రపక్షమైనటువంటి అకాలీదళకి చెందినటువంటి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసింది. రాజస్థాన్లో మీ మిత్రపక్షము రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఆ బిల్లులు, ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉంది. హర్యానాలో మీ మిత్రపక్షమైన జననాయక్ జనతా పార్టీ, అజయ్ చౌతాలా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి ఇంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కేవలము ఒక కాంగ్రెస్ పార్టీనో, లెఫ్ట్ పార్టీలో, ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు కాదు, మీ మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పద్మశ్రీ అవార్డు వ్యతిరేకిస్తున్నారు, సెలబ్రిటీస్ వ్యతిరేకిస్తున్నారు. రైతులు, లక్షలాది రైతులు. పోనీ మీకు దేశంలో ఇన్ని రైతు సంఘాలు ఉన్నాయి, ఒక్క రైతు సంఘం అన్నా మీ చర్యను హర్షించిందా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు ఇన్ని రైతు సంఘాల్లో ఒక్క రైతు సంఘమైనా ప్రభుత్వ చర్యను, ప్రభుత్వ చట్టాలను హర్షించిందా? ఇప్పుడు అర్థం చేసుకోకుంటే ఎట్లా? ఈ చట్టాలకు
మన రాష్ట్రానికి చెందినటువంటి పార్టీలు ఈ 3 ప్రాంతీయ పార్టీలు, ఇవి డ్రామా పార్టీలు. ఈ బిల్లులకు పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో అన్కండిషనల్గా పోటీలు పడి వైకాపా, టీడీపీ మద్దతు ఇస్తాయి. జనసేన కంటే అక్కడ ప్రాతినిధ్యం లేదు. కానీ రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయి. అంటే రాష్ట్రంలో కుస్తీ, హస్తినలో దోస్తి, రాష్ట్రంలో కయ్యం, ఢిల్లీలో నెయ్యం. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు ఈ వైకాపా, టీడీపీ. బీజేపీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తుంటాయి. ఈ 2 కబాలీ పార్టీలు. రజనీకాంత్ సినిమాలో చెప్పినట్లు ఏ కబాలిని పిలవగానే చేతులు కట్టుకొని వంగి ఎస్ బాస్ అంటాయే, అటువంటి కబాలీ పార్టీలు 2. ఇంకా దానికి తోడు ఈ తోక పార్టీ ఒకటి, జనసేన పార్టీ. ఇక్కడ ఏదో రైతుల కోసం పెద్ద ఉద్ధరించినట్లు అసెంబ్లీలో పోజులు కొడతారు, బయట పోజులు కొడతారు. కాబట్టి రైతులు ఈ 3 పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు అనేది రైతులు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. రహదారి సూత్రాలు పాటించండి, సురక్షితంగా ఇంటికి చేరండి. తనకల్ మండల కేంద్రంలోని ప్రధాన జాతీయ రహదారిపై అంబేద్కర్ కూడలిలో కుక్కంటి క్రాస్ ప్రధాన జాతీయ రహదారిపై స్నాప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తనకల్లు మండలం ఎస్ఐ శ్రీనివాసులు హాజరు కావడం జరిగింది. ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు పాటించి వాహనాలను నడపాలని తెలిపారు. అనంతరం రోడ్డు భద్రతపై వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం, పరిమితి లేకుండా బండ్లపై కూర్చోపెట్టుకోవటం, రహదారి సూత్రాలు పాటించకపోవటం, అతివేగంగా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారని, ప్రాణ నష్టం జరిగి కాళ్లు చేతులు విరిగిపోవడం జరుగుతోందని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, ప్రయాణం బయలుదేరే ముందు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ జాగ్రత్త పాటించాలి, అలాగే ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు పరిమితికి మించి ఎక్కువ మంది ఆటోలో వేయటం ప్రమాదం కొని తెచ్చుకున్నట్లు, పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేయటం వలన ప్రమాదాలు జరగటం, అంగవైకల్యం శాశ్వత వైకల్యంగా మారిపోతున్నారని, కాబట్టి ఆటోలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయటం క్షేమంగా సురక్షితంగా ఉంటుందని, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నారని, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి, సురక్షితంగా సామాజిక దూరం పాటించండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్నాప్స్ కోఆర్డినేటర్ రాముడు ఎన్ శంకర్ మాట్లాడుతూ, స్నాప్స్ స్వచ్ఛంద సంస్థ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, రోడ్ హైవే వారి సహకారంతో రోడ్లు సేఫ్టీ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదని తెలియజేశారు. కళా బృందం ఆధ్వర్యంలో ఆటలతో పాటలతో నాటక రూపంలో ప్రజలకు అవగాహన కల్పించే భాగంగా కరపత్రం, పోస్టర్లను పత్రికా రూపంలో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తనకల్లు మండల ఎస్ఐ శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్సింహులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్నాప్స్ సంస్థ కన్వీనర్ ఎస్ఎం భాష, కోఆర్డినేటర్ టి రాముడు, ఎన్ శంకర్, పంచాయతీ కార్యదర్శి వాణి, మహిళా, పోలీస్ లావణ్య, కళా బృందం, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ వాడకూడదు, మద్యం సేవించకూడదు, మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని, ఆటోలో ఎక్కువ మంది ప్రయాణం చేయకూడదని, కారులో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, ఎక్కువ మంది ఆటోలో ప్రయాణం చేయకూడదని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి కళాకారులకు, ప్రభుత్వ అధికారులకు, అందరకు, తాండా గ్రామస్తులకు, స్కూలు హెచ్ఎం గారికి, గ్రామస్తులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.